తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి బయటి పోరు కంటే ఇంటి పోరే ఎక్కువవుతోంది. టికెట్ కోసం వందల మంది దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలంటూ సీనియర్ నేత మల్లు రవి చేస్తున్న డిమాండ్ కలకలం రేపుతోంది. ఆ టికెట్ కోసం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన రవి హైకమాండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ కోసం అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మల్లు కుటుంబం నుంచి ఇప్పటికే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన భార్య నందిని కూడా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో మల్లు రవికి నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తే కుటుంబ పాలన అని ఆరోపణలు వస్తాయి. బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఎవరిని నొప్పించకుండా నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ తంటాలు పడుతున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును కోస్గి సభలో ప్రకటించి సంచలనం సృష్టించిన సీఎం సీనియర్ నేత అయిన రవి విషయంలో అంత దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి మల్లు రవి అత్యంత సన్నిహితుడు. అందుకే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పోస్ట్ దక్కింది. కానీ రవి మనసంతా నాగర్ కర్నూల్ ఎంపీ సీట్ పై ఉంది. ప్రభుత్వ ప్రతినిధి అనే నామినేటెడ్ పోస్టు వల్ల టికెట్ కు ఇబ్బంది అవుతుందనే రాజీనామా చేశారు. కానీ ఇక్కడ సందేహం తలెత్తుతోంది. నాగర్ కర్నూల్ టికెట్ ను అంతగా ఆశిస్తున్న రవి ఆ నామినేటెడ్ పోస్ట్ ను ఎందుకు తీసుకున్నారో పార్టీ వర్గాలకు అంతు చిక్కడం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయిన నాగర్ కర్నూల్ నుంచి రవి 2 సార్లు గెలిచారు. 1991లో తొలిసారి, 1998లో రెండోసారి ప్రాతినిధ్యం వహించారు. గత ఎంపీ ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వయసు 73 ఏళ్లు. సీనియర్ అయిన తనకు ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తారని ఆశతో ఉన్నారు. ఈసారి టికెట్ రాకపోతే భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని ఆందోళన పడుతున్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగానే కాకుండా పార్టీలో వివిధ ఉన్నత పదవుల్లో తను చేసిన సేవలకు గుర్తింపుగా అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ సుదీర్ఘ అనుభవమే ఆయనకు ప్రతికూలంగా మారింది. తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉండటం, మరదలు కూడా ఎంపీ టికెట్ ఆశిస్తుండటంతో అధిష్టానం ఆలోచనలో పడింది. రవికి బట్టి భార్యకు టికెట్ ఇస్తే ఒకే కుటుంబం నుంచి 3 పదవులు తీసుకున్నట్లు అవుతుంది. ఇది పార్టీలో తీవ్ర వ్యతిరేకకు దారితీస్తుంది. గత ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు గెలిచారు. మల్లు రవిపై 1,90,000 భారీ మెజారిటీ విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో రాములు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఆ దిశగా మంతనాలు సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూల్ టికెట్ తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంపత్ ఈసారి టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని పార్టీ పెద్దలతో అంటున్నారట. గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ అభ్యర్థులను బలాలను జాగ్రత్తగా అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు, బీఆర్ఎస్ కు 5 సీట్లు వచ్చాయి. గాలి కాంగ్రెస్ వైపు బలంగా వీస్తుండటంతో ఎంపీ టికెట్ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మహబూబ్ నగర్ టికెట్ ను వంశీచంద్ రెడ్డికి కేటాయించడంతో నాగర్ కర్నూల్ టికెట్ ను దక్కించుకోవడానికి పార్టీ నేతలే కాకుండా వేరే పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు, వలస రాబోయే నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తా చూపగల అభ్యర్థికే టికెట్ ఇచ్చి అసంతృప్తులను బుజ్జగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.